దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బెరే జోడో. దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బెరే జోడో. కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడో. నేను ఈ పాట ఎట్లా వచ్చింది అనే దాన్ని బట్టి చెప్పమంటే, నాకు ఏదైనా రచయితల సభలకి పోవడం అలవాటు. నాకు ఎస్వి యూనివర్సిటీలో రచయితల సభలకు పోయినాను. అక్కడ పాడమంటే, జానపదాలు పాడమంటే పాడుతూ ఉన్నాను. అప్పుడు డైరెక్టర్ గారు, గాంధీ సార్ వాళ్ళ తండ్రి గారు మేర్లపాక మురళి గారు నన్ను చూసినారు. ఆయన మిత్రులు పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు వచ్చి నాతో మాట్లాడినారు. బాగా ఉంది, మీరు సినిమాకి ఏమన్నా పనిచేస్తారా, మా అబ్బాయి సినిమాలు తీస్తున్నారు, దాంట్లో చేస్తారా అన్నారు. అప్పుడు ఎక్స్ప్రెస్ రాజా అనే సినిమా తీస్తున్నారు గాంధీ గారు. ఆ సినిమాకి నన్ను పాడమని వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి పాడినాము. ఆయన ముందు నేను కొన్ని జానపదాలు పాడితే ఆయన మెచ్చుకొని, తప్పకుండా నీకు అవకాశం ఇస్తాను, మీరు పాడాలి అని చెప్పినారు. అయితే నేను అప్పుడు ఆ రికార్డింగ్ సమయానికి నాకు హెల్త్ సరిలేదు, సర్జరీ అయ్యి నేను నెల్లూరు హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు చాలాసార్లు ఆయన ఫోన్ చేసి రికార్డింగ్ రమ్మని, అయ్యో ఎలాగా మరి అని అన్నారు. సరే, ఇంకా అవకాశం పోయిందని గమ్మునున్నాను. నా పాటికి నేను నా స్కూల్ పని నేను మళ్ళా బాగా అయిన తర్వాత నేను తిరుగుతూ ఉన్నాను. కానీ ఒకరోజు ఆ పాత అవకాశాన్ని ఇవ్వలేకపోయినామనే మాటను గుర్తుపెట్టుకొని గాంధీ గారు మళ్ళీ నన్ను పిలిపించినారు. ఒకసారి ఫోన్ చేసి, ఒక మంచి పాట పాడాలి నేను కొత్త సినిమాకి అని చెప్పినారు. తర్వాత ఇంట్లో ఉన్నాను. అప్పటికప్పుడే రాసి పాడతావా అని అడిగినారు. ఒక అర్ధగంటలో రాసి ట్యూన్ చెప్తావా అన్నారు. ఒక జానపదము, దాన్ని సినిమాకి అనుగుణంగా రాయాలని అన్నారు. రాసి పాడి వినిపించిన